కనుక ఈ సినిమా జరిగిన సంఘటనేమో నా దృష్టిలో ఇట్స్ యాక్సిడెంట్. వెహికల్ పోతుంటే యాక్సిడెంట్ అయ్యి ఒక మనిషి చనిపోయిన ఇట్స్ యాక్సిడెంట్. అయితే యాక్సిడెంట్లో డ్రైవర్ మీద బాధ్యత ఉంటుంది. ఈ జరిగినటువంటి యాక్సిడెంట్లో బాధ్యులు ఎవరు? పోలీసుల, లేక ఈయన హీరోనా, లేక జనమే అంత పెద్ద ఎత్తున వెళ్ళి కొంత డిసిప్లిన్ కాకుండా పాటిన సడన్గా ఇది డెవలప్మెంట్ జరిగిందా? ఒకటి ఏం జరిగిందంటే ఇతను ఈ అల్లు అర్జున్ కూడా వాళ్ళకి పాపులారిటీ వలన మాట్లాడేప్పుడు ఎంత జాగ్రత్త తీసుకోవాలో అంత జాగ్రత్త తీసుకోకపోవడం కూడా కొన్ని సమస్యలు చేస్తుంది. ఇప్పుడు కొంత నా వలన పొరపాటు జరిగింది, లేదా జనము నా మీద ఇంత ప్రేమ చూపించారు, కానీ దాన్ని ఇంకా నేను కొంత జాగ్రత్త పడవలసింది తర్వాత అన్నాడు. కానీ ఇమీడియట్గా ఆయన ప్రెస్లో చెప్పవలసింది నేను కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండింది. అలా చెప్పకుండా పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు, లా అండ్ ఆర్డర్ను సరిగా మెయింటైన్ చేయలేదని పోలీస్ మీద పడేశాడు. పోలీస్ మీద ఎప్పుడైతే పడేశాడో పోలీస్ వాళ్ళు సరే మేము కూడా మేబీ కొంత మా వలన ఇంకా కొంత మేము తీసుకుని అనరు. పోలీసులు ఎప్పుడు కూడా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి మా మీద వేస్తాడు అయితేని మొత్తం వాళ్ళు ఏం చేస్తారు, ఈయన వచ్చి చెప్పకుండా చేయకుండా వచ్చాడు కనుక ఈ సంఘటన జరిగింది మా మీద ఎందుకంటున్నా వాడు పోలీస్ వర్సెస్ ఆయన అయిపోయింది. ఇక పోలీసును ఒకసారి అయినప్పుడు ఎప్పుడు ఏం చేశాడు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంటే పోలీస్ ఫెయిల్యూర్ కాదు, స్టేట్ ఫెయిల్యూర్. కనుక డైరెక్ట్ను ఇండైరెక్ట్ను అది ప్రభుత్వం మీద పడింది. చీఫ్ మినిస్టర్గా ఆయన హీ హ్యాడ్ టు డిఫెండ్ ద పోలీస్ని డిఫెండ్ చేసే క్రమంలో హీ హ్యాడ్ టు ఈయన అనవసరంగా పోయి నేను పోయాడు నేను చేశాడని అన్నాడు. ఆయన మీద విమర్శ పెట్టారు. అది ఎవరో నిన్న అన్నారు, అది ఓటుతో పోయేది పవన్ కళ్యాణ్. సరే పవన్ కళ్యాణ్ కూడా ఇట్లా చేయొచ్చు కానీ బట్ పవన్ కళ్యాణ్ అన్న మాటలో ఒక వాస్తవం ఏంటంటే ఇంత చిన్న విషయము ఇంత కాంప్లెక్స్ అయిపోయి, ఇంత సంక్లిష్టం అయిపోయి, ఇంత గందరగోళం అయిపోయి ఇంకా అది అనెండింగ్గా నడుస్తున్నది. కోర్టులకు వెళ్ళి కోర్టు ఇప్పుడు దాన్ని నిర్ణయం తీసుకోవాలి, ఆయన బెయిల్ గురించి చర్చ జరుగుతున్నది. ఇది నిజానికి రాజకీయాల్లో ఎక్కడైనా కొంత రాజకీయాల్లో ఒక రకమైన శూన్యం ఏమైనా వచ్చిందా అని అనిపిస్తుంది. అంటే ఒక ఎంప్టీనెస్ ఏదన్నా వచ్చి ఒక సంఘటన దాన్ని తక్కువపై చేశాను. ప్రజల అటెన్షన్ను, చర్చను, రాజకీయ చర్చను అది చేస్తున్నదా అని అనిపిస్తుంది. కానీ ఇంతదాకా రావాల్సింది కాదు, నా దృష్టిలో ఇది ఇంతదాకా రావాల్సింది కాదు. ఎవరు వాళ్ళు ఎక్కడికక్కడ బాధ్యతలు ఒప్పుకుంటే ఇది మా బాధ్యత అని అంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఎవరి మీద దీని బాధ్యత, దీనికి ఎవరు కారణమని ఎప్పుడైతే వచ్చిందో ఒకరి మీద ఒకరు మీరంటే మీరని అనుకోవడంలో చాలా చిన్న సంఘటన ఇది ఇంత పెద్ద సంక్లిష్టంగా మారి ఇది రాజ్యము, సినిమా రంగము, మళ్ళీ సినిమా రంగం అంతా ముఖ్యమంత్రి గారు దగ్గరికి వెళ్ళడం. ఎందుకంటే ఇక రాజ్యానికి పవర్ చాలా ఉంటుంది కాబట్టి వెళ్ళారు. వాళ్ళు గుర్తించారు ఇంకా ప్రభుత్వంతో మనం పోరాడి మనకు చాలా నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి గారికి వెళ్ళారు. సరే ముఖ్యమంత్రి గారు కూడా కొంత సాటిస్ఫై అయినట్లుగానే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కోర్టుకు కేసు ఉంది, కోర్టు దీన్ని ఎట్లా పరిష్కరిస్తూ చూడాలి. సో ఇది జరగవలసిన సంఘటన అయితే కాదు, తెలంగాణలో జరగవలసిన. తెలంగాణ చైతన్యానికి, యువతకు ఉండేటువంటి పోరాట చరిత్రకి అసలు ఈ సంఘటనకి అవి రెండు కలిపి చూస్తే మాత్రం నాలాంటి వాళ్ళకి కొంత విషాదంగానే అనిపిస్తుంది.